హాయ్ అండి. ఈరోజు మీకు రాజమండ్రి నుంచి పాపికొండలు విత్ బోట్ జర్నీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బోట్ జర్నీలో చూడవలసిన ప్రదేశాలు, బోట్ ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, మీకు ఎంత ఖర్చు అవుతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను ఎలా వెళ్ళానో ఒకసారి మీరు డీటెయిల్గా చూడండి. మీకు వీడియో చివరిలో అన్ని రకాల ప్యాకేజెస్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. రాజమండ్రి పుష్కర్ ఘాట్ శివలింగం సెంటర్ దగ్గర నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7:15కి సర్కిల్ దగ్గర ఉండాలని చెప్పారు. ఇక్కడ నుండి బస్సెస్లో మనం పికప్ చేసుకొని గండిపోచమ్మ ఆలయం బోట్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారండి. ఇక్కడ నుండి నియర్లో 1 అవర్ జర్నీ ఉంటుంది. మార్గం మధ్యలో మీకు చిన్న చిన్న విలేజెస్, పోలవరం ప్రాజెక్టు అన్నీ కనిపిస్తాయండి. అవి చూస్తూ ఆ టైం స్పెండ్ చేసేసేయండి. ఇక ఈ ప్యాకేజెస్ విషయానికి వస్తే మీకు ముఖ్యంగా 2 రకాల ప్యాకేజెస్ ఉంటాయి. మొదటిది రాజమండ్రి టు పాపికొండలు, ఇది 1 డే ట్రిప్ ఉంటుందండి. రెండవది రాజమండ్రి టు భద్రాచలం, ఇది 2 డేస్ ప్యాకేజ్. పాపికొండల్లో నైట్ స్టే ఉంటుంది ఈ ప్యాకేజ్లో. ఇదంతా పోలవరం ప్రాజెక్ట్ ఏరియా అండి. ఇక ఇక్కడితో రోడ్ జర్నీ ఎండ్ అయింది. ఇక్కడ నుండి బోట్ పాయింటింగ్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోస్ ఉంటాయండి. ఆటోస్ 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. ఇదేనండి గండిపోచమ్మ ఆలయం బోట్ పాయింట్ వ్యూ. ఇక్కడ నుంచి అన్ని రకాల బోట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి మీరు బుక్ చేసిన బోట్లో మీరు ఎక్కవలసి ఉంటుంది. ఇప్పుడు నియర్లీ 9:30 అలా అవుతుందండి మార్నింగ్. బోట్ ఎక్కిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. టిఫిన్ వచ్చేసి 2 వడ, 2 ఇడ్లీ, ఉప్మా, 2 రకాల చట్నీలు ఉన్నాయండి. బోట్లో బాత్రూమ్స్ ఇలా ఉంటాయి. మనకి ప్యాకేజ్లోనే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్లోకి వెజ్ మాత్రం ఉంటుందండి. మీకు నాన్ వెజ్ కావాలనుకుంటే వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తే మీకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మీకు అందజేస్తారు. ఇక ఈ ప్యాకేజ్ ప్రైజెస్ విషయానికి వస్తే రాజమండ్రి టు పాపికొండలు 1 డే ట్రిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి 1300 పర్ హెడ్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే 1100 ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లలకైతే ఏ టికెట్ అవసరం లేదండి. ఇక మా బోట్ జర్నీ స్టార్ట్ అయింది. బోట్ ఎక్కిన వెంటనే అందరూ లైవ్ జాకెట్స్ వేసుకోవాలని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇదేనండి గండిపోచమ్మ టెంపుల్ బోట్ పాయింట్ వ్యూ. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇదే దేవీపట్నం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏవే పాపికొండలు కాదు. ఈ జర్నీ మొత్తం మీద 6 కిలోమీటర్లు మాత్రమే అవి వ్యాపించి ఉంటాయి. అవి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అవి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. రాజమండ్రి టు పాపికొండలు 1 డే ట్రిప్ చేసుకున్న వాళ్ళు గండిపోచమ్మ ఆలయం నుంచి బోట్లో పేరంటాలపల్లి వెళ్ళాల్సి ఉంటుంది. పేరంటాలపల్లి నుంచి మళ్ళీ రాజమండ్రి రావాల్సి ఉంటుంది. వెళ్ళడానికి 4 గంటలు, రావడానికి 3 గంటలు, మొత్తం 7 గంటల జర్నీ మన బోట్లో ప్రయాణం ఉంటుంది. బోట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఉండవండి, గుర్తుంచుకోండి. మనకు కనిపిస్తున్నదే పోలవరం డ్యామ్. ఈ పోలవరం డ్యామ్ పూర్తయితే పాపికొండలు ట్రిప్ ఉంటుందనేది చెప్పలేమండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మొత్తం 48 గేట్లు ఉన్నాయి. ఈ కనిపిస్తున్నది పూడిపల్లి గ్రామం. ఈ గ్రామంలో త్రిశూలం, బంగారు బుల్లోడు, ఆపద్ బాంధవుడు, నువ్వు లేక లేను ఇంకా చాలా మూవీ షూటింగ్ జరిగాయట. ఇదే కచ్చలూరు మందం. పోయినసారి బోట్ యాక్సిడెంట్ జరిగింది కదండి, అది ఇక్కడే. మన పాపికొండలో ఇక్కడ బాగా లోతు ఎక్కువ ఉంటుందండి. సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయంట. బోట్లో ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. కామెడీ స్కిట్స్, డ్యాన్సులతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, మధ్యలో గోదావరి నది మీదుగా వెళ్తూ మనం బోట్లో ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో అందరి నవ్వులు, మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అందరు తప్పక చూడవలసిన ప్రదేశంలో పాపికొండలు ఒకటి. మీకు కనిపిస్తున్న ఆ చెట్లు చూస్తుంటే మీకు వాటర్ లోతు ఎంత ఉందో మీకు అర్థమవుతుంది కదండి.
రాజమండ్రి టు భద్రాచలం 1 నైట్ స్టే ఇన్ పాపికొండలు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ నైట్ స్టే ఇస్తారండి. నాకు కనిపిస్తున్నాయి కదా, ఆ రిసార్ట్స్లో నైట్ ఇక్కడ ఉండవలసి ఉంటుంది. వీటిని సిరివాక కాటేజెస్ అని అంటారండి. మన బోట్ రిటర్న్ జర్నీలో ఇక్కడ వాళ్ళని డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుండి మనకు పాపికొండలు స్టార్ట్ అవుతాయండి. నియర్లీ ఒక 6 కిలోమీటర్ వరకు వ్యాపించి ఉంటాయి. ఈ గోదావరి నది మనకి వెడల్పు చాలా తక్కువ కనిపిస్తుంది కదా, కానీ లోతు చాలా ఎక్కువ ఉంటుందండి. నదికి ఇరువైపులా ఎత్తైన పాపికొండలు బాగా దగ్గరగా ఉంటాయి. ఆ మధ్యలో మన ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు టైం 1 అవుతుందండి. మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్లోకి వెజిటబుల్ రైస్, అన్నం, పప్పు, కర్రీ, ఒక ఫ్రై, సాంబారు, మజ్జిగ, ఒక చట్నీ అండి. వీటి అసలు పేరు పాపిడి కొండలట. వీటిని పైనుంచి చూసినట్లయితే ఎత్తైన కొండలు, మధ్యలో గోదావరి నది సన్నని దారిలో ప్రవహిస్తూ ఉంటుంది. చూడ్డానికి ఆడవారి తలపై ఉన్న పాపిడిలా కనిపిస్తాయట, అందుకే వీటిని పాపిడి కొండలు అనేవాళ్ళు. రాను రాను వీటిని పాపి కొండలుగా పిలవడం జరుగుతూ ఉంది. ఇద్దరితో పాపికొండలు పూర్తయ్యాయండి. ఇక్కడ నుండి బోటు పేరెంటాలపల్లి వెళ్తుంది. అక్కడి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదేనండి పేరెంటాలపల్లి. ఇక్కడ నది ఒడ్డున పెద్ద చెట్టు కనిపిస్తుంది కదండి, ఇక్కడ అందాల రావుడు మూవీ షూటింగ్ జరిగిందంట. రాజమండ్రి టు పాపికొండలు 1 డే ట్రిప్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇదే లాస్ట్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి బోట్ రిటర్న్ మళ్ళీ రాజమండ్రి వెళ్తుంది. ఇక్కడ ఒక శివాలయం ఉంటుందండి. ఈ టెంపుల్ దర్శనం కోసం బోట్ ఒక 20 మినిట్స్ ఆపుతారు. ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళాల్సిన వాళ్ళకి వేరే బోట్లు చేంజ్ చేస్తారండి. మీరు ఇక్కడ నుంచి ఏ బోట్ మారాలో వాళ్ళు డీటెయిల్ చెప్తారండి, మీరేం కంగారు పడే అవసరం లేదు. ఈ టెంపుల్ దర్శనానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందంటండి. గంట ఒకసారి మాత్రమే కొట్టాలంట, అంటే కానుకలు కూడా సమర్పించరాదంట, ఫోటోలు తీయకూడదు, ఇంకా మౌనం పాటించాలంటండి దర్శనం, ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే. ఈ నియమాలు తప్పక పాటించాలంటండి, గుర్తుంచుకోండి.
ఇక్కడ రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారండి. అడవిలో దొరికే తేనె మరియు వెదురుతో చేయబడిన రకరకాల కళాకృతులు ఉన్నాయండి. కావాలనుకుని కొనుక్కోవచ్చండి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత భద్రాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏర్పాటు చేసిన బోట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. నైట్ స్టే చేయాల్సిన వాళ్ళు సేమ్ బోట్లో సిరువాక రిసార్ట్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక రాజమండ్రి వెళ్ళాల్సిన వాళ్ళు సేమ్ బోట్లో రాజమండ్రి వెళ్ళాల్సి ఉంటుంది. బోట్ ఇప్పుడు సిరువాక రిసార్ట్స్ వైపు వెళ్తుంది. అక్కడ నైట్ స్టే చేయాల్సిన వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి తిరిగి రిటర్న్ రాజమండ్రి వెళ్తుంది బోటు. అక్కడ కనిపించేది సిరువాక రిసార్ట్ అండి. చూశారు కదా, పైన కొండ పైన కాటేజెస్ కనిపిస్తున్నాయి కదండి, అదే సిరువాక రిసార్ట్. నైట్ స్టే ప్యాకేజ్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారండి. ఇవి వచ్చేసి వుడెన్ కాటేజెస్ అండి. వుడెన్ కాటేజ్ 5000 పర్ డే అంటండి. ఇక ఈవినింగ్ అయిందండి. టువర్డ్స్ గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తుందండి. మన గండిపోచమ్మ టెంపుల్ వచ్చేటప్పటికి 6:30 అలా అవుతుందండి. అక్కడ నుండి సేమ్ బస్సెస్ టు రాజమండ్రి. ఇక రాజమండ్రి నుంచి మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి దానికి తగ్గట్టుగా మీరు బస్సెస్ కానీ ట్రైన్ కానీ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. మన బోటు డ్రాపింగ్ పాయింట్ వరకు ఇలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. ఇక మీరు ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు నేను చూపించిన విధంగా మీరు ఫాలో అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చండి. ఏపీ టూరిజం వాళ్ళ బోటు కూడా ఉంటుందండి. మీరు ఏపీ టూరిజం పాపికొండలు బోట్ బుకింగ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఏపీ టూరిజం వారి బోటు కూడా బుక్ చేసుకోవచ్చండి. కంపేర్ టు ప్రైవేట్ బోట్స్ ఏపీ టూరిజం వాళ్ళవి కొంచెం 200 రూపీస్ తక్కువ ఉంటాయండి. ఈ విధంగా మీ డీటెయిల్స్ ఉంటాయండి. అమౌంట్ ఎంత, ఎక్కడ ఉండాలని టైమింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుందండి. క్యూఆర్ కోడ్ కింద మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్కి మీరు అమౌంట్ కొట్టే ముందు ఆ కింద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రం మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు కాల్ చేసినప్పుడు అడ్వాన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ కింద 2000 రూపీస్ తీసుకుంటారు. మీరు బోట్ ఎక్కిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 2000 పేమెంట్ రిసిప్ట్ మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారండి టికెట్స్. మీ టికెట్ బుకింగ్ అయిన తర్వాత మీరు రాజమండ్రిలో మార్నింగ్ రావాల్సిన వెన్యూ, టైము మీకు డీటెయిల్గా వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసి చెప్తారండి.